అందరికీ హలో. మెకానికల్ మోటార్ వాహనంలో ఈ మాడ్యూల్కి స్వాగతం. నేటి వీడియోలో మనం ఎయిర్లైన్లలో గాలి లీకులను గుర్తించడం మరియు బేసిక్ సిస్టమ్ యొక్క సాధారణ నిర్వహణను నేర్చుకుందాం. ఈ పాఠం ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు: ఎయిర్లైన్లలో గాలి లీకులను గుర్తించడం, బ్రేక్ సిస్టమ్ కోసం సాధారణ నిర్వహణ మరియు సంరక్షణను అందించడం. దీనికి అవసరమైన సాధనాలు మరియు సామాగ్రిని సేకరిద్దాం. ట్రైనీ టూల్ కిట్ 1, సాకెట్ స్పానర్ సెట్ 1, టార్క్ రెంచ్ 1, అవుట్ సైడ్ మైక్రోమీటర్ 1, సిలిండర్ బోర్ గేజ్ 1, కెరోసిన్ అవసరమైనంత, సోప్ ఆయిల్ అవసరమైనంత, కందెన నూనె అవసరమైనంత, నూనె శుభ్రపరచడానికి అవసరమైనంత, ఎమరీ పేపర్ అవసరమైనంత, గ్రీజ్ అవసరమైనంత మరియు సోప్ వాటర్ అవసరమైనంత. ఎయిర్ బ్రేక్ లైన్లలో గాలి లీక్ని గుర్తించడం. ప్రారంభించేటప్పుడు ఇంజన్ ఆన్ లోడర్ వాల్వ్ను తనిఖీ చేయండి. వాయు పీడన గేజ్ మరియు లైన్లను తనిఖీ చేయండి. ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేసి వాహనాన్ని సురక్షితంగా పార్క్ చేయండి. బ్రేక్ పెడల్ నొక్కడం ద్వారా ఎయిర్ ప్రెజర్ గేజ్ లీక్ను తనిఖీ చేయండి. సబ్బునీటిని ఉపయోగించి బ్రేక్ ఎయిర్లైన్ని తనిఖీ చేయండి. సబ్బునీటి సహాయంతో బ్రేక్ వాల్వ్ మరియు బ్రేక్ ఛాంబర్ లైన్ని తనిఖీ చేయండి. బ్రేక్ లైట్ స్విచ్ పాయింట్ని తనిఖీ చేయండి. బ్రేక్ బూస్టర్ లైన్పై సబ్బునీటిని పూయండి. బ్రేక్ సిస్టమ్ యొక్క సాధారణ నిర్వహణ మరియు సంరక్షణ. బ్రేక్ షూ మరియు బ్రేక్ డ్రమ్ ఆయిల్ లేదా గ్రీజ్ లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి. బ్రేక్ సిస్టంలో ఆయిల్ ఎయిర్ లీక్ లేదని నిర్ధారించుకోండి. బ్రేక్ షూ మరియు డ్రమ్ మధ్య క్లియరెన్స్ అనుమతింపబడిన స్థాయిలో ఉందని నిర్ధారించుకోండి. యాక్సిల్ మరియు హబ్ రిటైనర్లను మంచి స్థితిలో నిర్వహించండి. బ్రేక్ షూ మరియు డ్రమ్ దుమ్ము లేకుండా ఉండేలా చూసుకోండి. బ్రేక్ షూ రిటర్న్ మరియు లాంగ్ స్ప్రింగ్లను మంచి స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. డ్రమ్ మరియు బ్రేక్ షూకి మధ్య క్లియరెన్స్ అన్ని చక్రాలలో ఒకే విధంగా ఉండేలా చూసుకోండి. బ్రేక్ పెడల్ ప్లేస్ సిఫారసు స్థాయిలో ఉందో లేదో తనిఖీ చేయండి. బ్రేకర్ వాల్వ్లు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి. లింకేజీల లూబ్రికేషన్ సరిగ్గా జరిగిందని నిర్ధారించుకోండి. ఈ పాఠంలో మనం నేర్చుకున్నవి: ఎయిర్లైన్లలో గాలి లీక్లను గుర్తించడం, బ్రేక్ సిస్టమ్ కోసం సాధారణ నిర్వహణ మరియు సంరక్షణను అందించడం. ఈ సెషన్ గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.